చంద్రబాబు నాయుడు పిలుపు అందుకొని నారా లోకేష్ గారి సూచన మేరకు నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యం నేటికి అన్న క్యాంటీన్ ప్రారంభించిన 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత సాగర్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే నిరుపేదలు ఆకలితో తిరిగి వెళ్లకూడదని, ఆకలిగా ఉన్న ఎంతో మంది నిరుపేదలకు ప్రతిరోజు అన్న క్యాంటీన్లో 500 మంది కడుపు నిండా భోజనం చేస్తున్నారని తెలిపారు. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार। మీడియా మిత్రులు, నర్సరావుపేట పుర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం. ఇవాళ నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి 200 రోజులు అయిన సందర్భంగా ఈ విధంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా మూసేసిన అన్నా క్యాంటీన్కి దాన్ని మళ్ళీ ప్రారంభించి జూలై 27, 2023లో ప్రారంభించి ఇవాళకి 6 నెలలకు పైగా 200 రోజులుగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగుతుంది. వీళ్ళందరికీ అన్నం పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడానికి పూరించిన నాదం లోకేష్ గారి శంకారావం కార్యక్రమం ప్రారంభమైంది నిన్ననే. ఆయన మరిన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఆయన ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటం కొనసాగించి తెలుగుదేశం పార్టీని